లవ్ మీ ఇఫ్ యు డేర్ 2 hours 35 minutes రన్ టైమ్తో మూవీ ప్రజెంట్ థియేటర్స్లో రన్ అవుతుంది. యాక్టర్స్ ఆశిష్ రెడ్డి, వైష్ణవి చైతన్య. డైరెక్టర్ బై అరుణ్ భీమవరపు. రీసెంట్ గా ఈ మూవీ ట్రైలర్ అండ్ టీజర్ వచ్చి మూవీపై ఎక్స్పెక్టేషన్స్ పెంచేశాయి. ఓవరాల్ గా మూవీని చూసాక చూడాలా వద్దా అనుకుంటే ఒకసారి చూడొచ్చు భయ్యా, పర్లేదు. అది కూడా ఫ్యామిలీతో అయితే అస్సలు చూడకండి. మూవీలో అక్కడక్కడ అడల్ట్ కంటెంట్ యూజ్ చేశారు. ఇక మూవీ ప్లాట్ విషయానికి వస్తే మన హీరో అర్జున్ దయ్యాలు అండ్ నెగిటివ్ ఎనర్జీ ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్లి వీడియోస్ తీసి యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తుంటాడు. ఇదిలా ఉండగా మరోపక్క ఆంధ్ర కర్ణాటక బార్డర్ సరిహద్దుల్లో ఒక పాడుబడ్డ అపార్ట్మెంట్ లో దివ్యావతి అనే దయ్యం కథ చెప్తూ ఉంటుంది. మరి ఇది తెలుసుకున్న మన హీరో దయ్యం సంగతి అసలేంటో చూడటానికి ఆ అపార్ట్మెంట్ కి వెళ్తాడు. మరి ఇలా వెళ్ళిన అతను దయ్యం ప్రేమలో పడితే ఎలా ఉంటుంది, అసలు దయ్యం అతన్ని ప్రేమిస్తుందా లేదా చంపేస్తుందా, అసలు దివ్యావతి ఎవరు, ఈ కథకి ఆమెకి ఏమన్నా సంబంధం ఉందా అనే క్వశ్చన్స్ కి ఆన్సర్ తెలియాలంటే మీరు ఖచ్చితంగా మూవీ చూడాల్సిందే. మూవీలో ప్లస్ పాయింట్స్ వచ్చేసి ఈ సినిమా ఎండింగ్ నుంచి స్టార్టింగ్ వరకు ఎక్కడ కూడా బోర్ కొట్టదు. మంచి ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ఇది. ఎస్పెషల్లీ మన హీరో ఆశిష్ రెడ్డి తన మొదటి సినిమా రౌడీ బాస్ కంటే ఇందులో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. బాడీ లాంగ్వేజ్ అండ్ ఎక్స్ప్రెషన్స్ తో ఎక్కడ కూడా యాక్టింగ్ లో తగ్గలేదు. నెక్స్ట్ వైష్ణవి చైతన్య మరోసారి తన సాలిడ్ పర్ఫార్మెన్స్ తో మెస్మరైజ్ చేసిందని చెప్పాలి. మెయిన్ గా క్లైమాక్స్ లో ఆమె వేరియేషన్స్ అండ్ ఎమోషన్స్ ఎక్స్ట్రాడినరీ. ఓవరాల్ గా ఈ మూవీలో యాక్టర్స్ పర్ఫార్మెన్స్ నుంచి హర్రర్, కామెడీ, థ్రిల్లింగ్ సీన్స్ వరకు అన్ని బాగా వర్కౌట్ అయ్యాయి. అయితే డైరెక్టర్ చెప్పాలనుకున్న పాయింట్ సినిమాలో బాగా ఎలివేట్ అయింది, కానీ కొంతమంది చూసే ఆడియన్స్ కి ఇది చాలా కామెడీగా అనిపించవచ్చు. తర్వాత సస్పెన్స్ అండ్ ఎండింగ్ లో వచ్చే ఒక ట్విస్ట్ బాగుంటుంది. సినిమాలో మైనస్ పాయింట్స్ వచ్చేసి ఫస్ట్ హాఫ్ వరకు బాగుంది అనుకునే సినిమా సెకండ్ హాఫ్ కి వచ్చే వారికి లాగ్ గా అనిపిస్తుంది. మెయిన్ గా సినిమాలో దయ్యం సీన్స్ బాగున్నా అందులోని లాజిక్స్ యాక్సెప్ట్ చేసే విధంగా ఉండవు. నెక్స్ట్ సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని సీన్స్ ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసే విధంగా ఉండడం. వీటి వల్ల సినిమా డెప్త్ ఏం మిస్ కాదు, కానీ ఎక్కడో సాటిస్ఫైగా అనిపించదు. ఇక టెక్నికల్ అండ్ మూవీ టీం విషయానికి వస్తే సినిమాటోగ్రఫీ బాగుంది, డైరెక్టర్ వర్క్ ని మెచ్చుకోవాలి. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఏమాత్రం తగ్గలేదు. సినిమాలో వచ్చే 1-2 సాంగ్స్ బాగున్నాయి, మిగతావి ఓకేలే అనిపిస్తుంది. ఎస్పెషల్లీ మూవీలో బీజిఎం వల్ల కొన్ని స్లో సీన్స్ కూడా చాలా బాగా ఎలివేట్ అయ్యాయి. బీజిఎం చాలా బాగుంది. ఇది గైస్ లవ్ మీ ఇఫ్ యు డేర్ మూవీ రివ్యూ కనుక మీకు హెల్ప్ఫుల్ అయితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డూ సబ్స్క్రైబ్.